తులారాశి గురించి చెప్పండి. తులారాశి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? తులారాశి పర్సనాలిటీ ఇస్ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పీపుల్. అందుకే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి సొంత నిర్ణయాలు వచ్చినప్పుడు, అంటే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు చాలా సింపుల్ అండి. వీళ్ళకి ఒక 2 మొబైల్స్ చేతులు 2 డిఫరెంట్ కంపెనీ మొబైల్స్ ఇస్తే ఏది తీసుకోవాలి అన్నది కూడా కన్ఫ్యూజన్. పక్కన వాళ్ళు సలహా అడుగుతారు. మీరు చూడండి, తులారాశి వాళ్ళ పక్కన ఎప్పుడు ఎవడో ఒక సొంట ఉంటాడు. అర్థమైనా? వీళ్ళు ఎప్పుడు ఖాళీ ఉండనే ఉంటారండి. వీళ్ళు ఒక బిర్యానీ తినాలన్నా కానీ ఎవరికో ఫోన్ చేస్తారు, అరే రారా అయినా బిర్యానీ తిందామని. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళతో అసోసియేట్ అయ్యి ఎవరినో ఒకటి పక్కన పెట్టుకొని ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతుందండి. అర్థం ఏంటి? వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్, రెండోది ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే కదా డిపెండెన్స్ వచ్చింది. వాళ్ళు అన్ని సందర్భాల్లో డిపెండెన్స్ కాదు, వాళ్ళు చాలా డిప్లొమాట్స్. వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళ గురించి పూర్తిగా తెలియదు, తెలుసా? ఇప్పుడు 100 మంది ఫ్రెండ్స్లో 100 మందికి వీళ్ళ గురించి తెలియని ఉంటాయి కొత్త విషయాలు. దే ఆర్ వండర్ఫుల్లీ, దే విల్ మేనేజ్ పీపుల్ అండ్ వెరీ టాక్ట్ఫుల్, వెరీ స్మార్ట్. వీళ్ళకి కూడా ఒక లక్షణం ఉంటుంది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు వర్కౌట్ అంటే మీకు ఒక పదం, కార్పొరేట్ పదం తెలుసు కదా మీకు, వర్కౌట్. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు ఈ పదం వాడతారు. ఏంటి? వర్కౌట్ కాదు నాకు ఇది. వర్కౌట్ అన్నది ఏంటి మేడం? అది నిజంగా ఎంత హారిబుల్ వర్డ్ అది. ఇది నాకు పనికి వస్తుందా లేదా అంటే, మనం ఏదైనా ఒక షూస్ కొనేటప్పుడు లేకపోతే మొబైల్ కొనేటప్పుడు వస్తువుల గురించి ఆలోచిస్తాం. సో వీళ్ళు ఆ వర్కౌట్ అన్నది వీళ్ళు రిలేషన్స్ లో స్ట్రాంగ్ గా కన్సిడర్ చేస్తారు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఏ పార్ట్నర్నైనా కానీ వీళ్ళ అహం దెబ్బతిన్నా, లేదా వీళ్ళు అవతల వాళ్ళు కొంచెం వీళ్ళకన్నా స్ట్రాంగ్గా ఉన్నారన్నా వీళ్ళు వదిలేస్తారు. నేను చూసిన చాలా మంది తులారాశుల వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళకంటే గ్లామర్ ఉంటారు. అంటే అబ్బాయి చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు అనుకోండి, అమ్మాయికి తక్కువ గ్లామర్ ఉంటుంది, తక్కువ ఐక్యూ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం స్ట్రాంగ్గా చూస్తారు. అమ్మాయి కూడా ఏంటంటే అబ్బాయి చాలా హ్యాండ్సమ్ ఉండాలి అవన్నీ కోరుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ భయం కూడా ఉంటుంది ఆమెకి, ఎక్కడ దూరం అయిపోతాడో అని. 24 hours స్పై లాగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీఆర్ వెరీ చైల్డిష్ మైండెడ్. దే ఆర్ నాట్ హార్మ్ఫుల్. చాలా మంచి హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు. దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు ఎనీవన్. దే ఆర్ వెరీ కైండ్, వెరీ హెల్ప్ఫుల్. చాలా మొత్తం 12 రాశుల్లో టాప్ మోస్ట్ యానిమల్ లవర్ ఎవరన్నా చెప్పాలంటే తులారాశి వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ నోరు ముఖ్యంగా, వీళ్ళు 12 రాశుల్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చే రాశి ఏదైనా నన్ను అడిగితే నేను తులారాశి అని చెప్తాను. వాళ్ళంత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇయ్యరు, వాళ్ళంత వరస్ట్ టెంపర్మెంట్ కూడా మీకు ఎవరికి ఉండదు. మరి బ్రేకప్ అయితే వీళ్ళు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందా? వీళ్ళు బ్రేకప్ అయితే ఎదుటి వ్యక్తిని మనసులో బలంగా ఉంచుకుంటారు. వీళ్ళ తప్పుండి బ్రేకప్ అయితే కూడా ఎదుటి వ్యక్తి తో షేర్ చేసుకున్నప్పుడు టైం ఉంటుంది కదా, అవన్నీ కూడా ఫిలాసఫికల్గా మెమరీలో పెట్టుకుంటారు. కానీ ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత వీళ్ళు అంతకు ముందు ఉన్న ఇంటిమెసీ, న్యాచురాలిటీ, అది కర్కాటక రాశి వాళ్ళలాగా, సింహరాశి వాళ్ళలాగా వీళ్ళు మర్జ్ కలవలేరు అంత డీప్గా. ఎందుకు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ గతంలో నేను చెప్పా కదా, వీళ్ళకి ఎంత మంచి మనస్తత్వం ఉంటుందో అంత బ్యాడ్ టెంపర్మెంట్, ర్యాష్ టెంపర్మెంట్ ఉంటుంది. సో ఈ లక్షణాలు వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు గతంలో కలిసినప్పుడు చేసినటువంటి పనులు, మాటలు అవన్నీ కూడా కళ్ళ ముందుకు వస్తాయి కదా. సో కాబట్టి కలవాలని ఉన్నా కానీ ఈ కాంప్లెక్స్ వల్ల వాళ్ళు కలవరు. వీళ్ళు స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? వీళ్ళు మెయిన్ అనుమానించకూడదండి. నేను అనుభవంతో చెప్తున్నా కదా, తులారాశి వాళ్ళకి విపరీతమైన అనుమానం, అసందర్భమైనటువంటి అనుమానము, అనవసరమైనటువంటి దూషణ, స్లిప్ ఆఫ్ టంగ్ అంటారు కదా, ఇది ఎక్కువ ఉంటుంది. అది వాడు రెడ్యూస్ చేసుకుంటే వాలంటైన్స్ విల్ రిమైన్ సక్సెస్ఫుల్.